హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను సెల్ఫ్గా. అంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చినాను. చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు వీలు కుదరట్లేదు. నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో చేశాను కదా, ఒక ప్లాంట్ పెట్టి మా ఆయనకి కొత్త జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారని. ఆ వీడియో తీసిన తర్వాత అనిపించింది ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేసుకోవాలి ఈ విషయం అని. ఏంటంటే ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో, కొంచెం తడబడతారు కదా. ఇంటర్వ్యూ అంటే భయం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వేరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలి. వేరే కంట్రీ వాళ్ళతో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ స్పీక్ చేయాలి. మంచి ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నారో, లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా అయితే 2000 కిడ్ అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల మా మమ్మీ వాళ్ళు ఇట్లా ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదు. మా ఆయన వాళ్ళు కూడా అంతా తెలుగు బ్యాక్గ్రౌండే. తెలుగు నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే చాలా టఫ్ ఇంగ్లీష్ అనేది. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకైతే ఏదో కొద్దిగా వస్తుంది, కానీ మరి మొత్తం డిగ్రీ వరకు తెలుగు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైతే కొంచెం టఫే. సో బిగినర్స్ కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఇక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని కొంచెం భయపడే వాళ్ళు, ఇంకా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీష్ మాట్లాడాలని ఎవరికైతే ఉన్నదో వాళ్ళకైతే ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. మాకైతే చాలా యూజ్ అయింది. ఇదేదో ప్రమోషనో లేకపోతే ఇంకేదో అనుకోకండి. జస్ట్ మాకు ఓన్గా ఎక్స్పీరియన్స్ మాకు నచ్చింది మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఒక SIVI అనే యాప్ ఒకటి. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అది మీకు యాప్ గురించి అయితే నేను ఎండింగ్లో చూపిస్తాను. స్క్రీన్ మీద లాగిన్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. పెద్ద విషయం ఏం కాదు, పెద్దగా యాప్ అనగానే భయపడకండి. అంటే ఎట్లా ఉంటుందో ఏందో మాకు తెలుసో లేదని కొంతమంది ఉంటారులే అలాంటి వాళ్ళు, కాబట్టి చెప్తున్నా. పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. మామూలుగా వేరే లాంగ్వేజ్ హిందీ లాంటివి కానీ వేరే మరాఠీ లాంగ్వేజెస్ లాంటివి అంటే వాటికి ఏం భయం అనిపించదు. కానీ ఇది స్టడీ పరంగా ఇంగ్లీష్ అనేది స్టడీ పరంగా ఉంటుంది కాబట్టి ఏదైనా మాట్లాడితే మిస్టేక్ పోతే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనేది కొంచెం ఆలోచిస్తాము. నేనే అనుకున్నా కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని యాప్లో జాయిన్ అయినాక తెలిసింది. ఈ యాప్ నుంచి ఖచ్చితంగా ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వస్తుందని నేను చెప్పట్లేను, కానీ బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందని చెప్తున్నా. ఫస్ట్ అయితే యాప్ పేరు వచ్చేసి SIVI స్పీకింగ్ ఇంగ్లీష్ యాప్ అనమాట. దీన్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో కానీ కమెంట్స్లో కానీ నేను లింక్ ఇస్తాను, పేరైనా మెన్షన్ చేస్తాను. దీన్ని ప్లేస్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మీ లాగిన్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబరు, మీ పేరు, అలాగే మీరు జెండర్ అడుగుతుంది. అంతే, ఇంకేం అడగదు. OTP వస్తుంది, దాన్ని ఎంటర్ చేయగానే మీకు యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రై యువర్ ఫస్ట్ కాల్ అని ఉంది కదా కింద బ్లూ కలర్లో, అది కాల్ అనమాట. మీకు ఎవరైతే లెర్నర్స్ ఉంటారు కదా వాళ్ళు మీతో మాట్లాడతారు. ఇవన్నీ కూడా ప్లాన్స్ అనమాట. 1 మంత్కి 399, 3 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి అట్లా చేసుకున్నాం. మేమైతే 3 మంత్స్కి ఒకసారి చేసేసుకున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ ఫ్రీ కాల్ కూడా ఉంటుందన్నమాట. డైలీ 20 మినిట్స్ అయితే ఫ్రీ కాల్ అనమాట. ఒక పర్సన్ తోటి మనం 5 మినిట్స్ మాట్లాడినా మనకు చాలా టైం ఉంటుంది. సో మీకు అందులో కాల్స్ మాట్లాడుకుంటే ఆ 20 మినిట్స్లో కాల్స్ మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇక్కడ గ్రామర్ నేర్చుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు లెవెల్స్ కూడా ఉంటాయి అనమాట. మీరు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు అనేది ఈ లెవెల్స్ ద్వారా తెలుస్తుంది. గెట్టింగ్ టు నో మీ అని ఉంది కదా ఫస్ట్, అది ఫస్ట్ లెవెల్. ఆ ఫస్ట్ లెవెల్ మీరు కంప్లీట్ చేసి మీరు ఇంప్రూవ్ అయితే సెకండ్ లెవెల్ ఓపెన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు అనేది మీకు తెలుస్తుంది కూడా. ఇక్కడ మన టాపిక్స్ ఉంటాయి, ప్లేన్ ఒకగానే టాపిక్స్ ఓపెన్ అయితే డైలీ రొటీన్ టాపిక్స్ కానీ ఇంకా మనం ఏమైతే మాట్లాడుకోవాలనుకున్నది ఇదైతే బేసిక్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంది కదా, ఇంటర్వ్యూ నొక్కితే మీరు ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయవచ్చు. ఇంకా మీ గ్రామర్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా వాళ్ళు మళ్ళీ మీరు చెప్పింది రాంగా రైట్ అనేది కూడా వాళ్ళు చెప్తారనమాట. నాకు తెలిసి ఎన్నో వాటికి మనం డబ్బులు పెడతా ఉంటాం కదా, ఇలాంటి వాటికి పెట్టడం వల్ల నష్టమేమి ఉండదు. నేర్చుకుంటే చాలా మంచిది. ఓకే, మరి చూసేయండి యాప్ అయితే ఓపెన్ చేసి. మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి నచ్చితే మీరు డైలీ మీరే ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎవరికైతే మీరు షేర్ చేయాలనుకుంటున్నారో ఇలాంటి విషయాలు, మన తెలుగు వాళ్ళకు ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు చూడరు, ఇలాంటి నచ్చవు, ఏమైనా ఫుడ్ ఛాలెంజెస్ ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తారు.
కాబట్టి ఒక మంచి వీడియోని నలుగురికి షేర్ చేసి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఓకే, నేను మీ ఆశారాజ్. బాయ్ బాయ్.